హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంచారి. ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ప్రముఖ క్షేత్రమైన చివరి జ్యోతిర్లింగం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ వీడియోలో గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు ఎల్లోరా కేవ్స్ ఎలా సందర్శించాలి, లోకల్ ప్లేసెస్ ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాము. అలానే వన్ డేలో కూడా వెళ్ళి రావడానికి కూడా పూర్తి ప్లాన్ చెప్తాను నేను. పూర్తి సమాచారం కోసం ఎండింగ్ వరకు వీడియో చూడండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు నైట్ 10 అవుతుందండి. మనం నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాను. మనం వెళ్ళబోయేది నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది హైదరాబాద్ నుంచి వస్తుంది. చల్రపల్లిలో 7కి స్టార్ట్ అయ్యి నిజామాబాద్ వచ్చేసరికి 10 to 10:30 మధ్యలో వస్తుంది. ఇప్పుడే వచ్చేసింది మనం వెళ్ళబోయే నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పదండి ఇక వెళ్దాం. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 300, థర్డ్ ఏసీ వచ్చేసి 600 to 700 మధ్యలో ఉంటుంది. అలానే ఇది ఒకటే ట్రైన్ కాదండి, చాలా ట్రైన్స్ ఉంటాయి. అజంతా ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్ చాలా ఉంటాయి. ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చెక్ చేసి బుక్ చేసుకోండి. మన ట్రైన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 అయింది. మనం ఇప్పుడే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి. దీనికి రీసెంట్గానే నేమ్ చేంజ్ చేశారు, ఛత్రపతి సంభాజీనగర్. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆటోలో బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ నుంచి సిబిఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఏ బస్ ఎక్కాలి, ఎలా వెళ్ళాలనేది చెప్తాను. ఇదే సిబిఎస్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం గ్రిష్ణేశ్వర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు బస్సెస్ ఉంటాయి. గ్రీన్ కలర్ బస్ పక్కన ఆ రెడ్ బస్సెస్ అవే. ఇదే మనం వెళ్ళాల్సిన బస్. ఔరంగాబాద్ నుంచి మనం స్టార్ట్ అయ్యాము. జర్నీ వచ్చేసి 1 to 1.5 అవర్ టైం పడుతుంది. టికెట్ ఫేర్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. 1.5 అవర్ జర్నీ తర్వాత ఇప్పుడే మనం గ్రిష్ణేశ్వర్ బస్ స్టాండ్ రీచ్ అయ్యాము. ఇక్కడే మన బస్ ఆపేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో రూమ్స్ ఉంటాయి ఫ్రెష్ అవ్వడానికి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. దీనికి ఆపోజిట్లోనే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి. ఇదే మనం ఫ్రెష్ అయిన రూమ్. ఇక్కడే స్టే కూడా చేయొచ్చు. అందరికి బెడ్స్ ఇస్తారు. మొత్తం హాల్ లాగా ఉంటుంది. ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. ఇవి కనిపిస్తున్నవి వాష్రూమ్స్. లెఫ్ట్ సైడ్లో గర్ల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో బాయ్స్. ఫ్రెష్ అవ్వచ్చు. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హాట్ వాటర్ అయితే 100 రూపీస్, నార్మల్ వాటర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు కనిపిస్తున్న వే వచ్చేసి దర్శనానికి వెళ్ళే దారి. దానికి ఆపోజిట్లోనే మనకు ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి. ఇక్కడే చాలా బస్సెస్ ఉంటాయి. దాని ముందర నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడే కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ మనం ఫ్రెష్ అయిన బిల్డింగే మనం ఫ్రెష్ అయిన రూమ్. అలానే స్ట్రైట్గా వెళ్ళాలి ఒక 100 మీటర్స్. ఇక్కడ రూమ్స్ అలానే కనిపిస్తుంది. ఇదే మనం ఫ్రెష్ అయిన రూమ్. దీంట్లో నార్మల్ వాటర్, హాట్ వాటర్ రెండు ఉంటాయి. హాట్ వాటర్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ వాటర్ వచ్చేసి 50 రూపీస్. ఆపోజిట్ దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. ఇదే దర్శనానికి వెళ్ళే దారి. ఇక్కడే మన దర్శనానికి కావాల్సిన ఫ్లవర్స్, కోకోనట్స్ ఇక్కడే సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గరే మన లగేజ్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. దర్శనం 1 అవర్లో అయిపోతుంది. ఇది మనం వెళ్ళేసరికి ఇంత క్రౌడ్ ఉంది. మీరు మార్నింగ్ తొందరగా 6 to 7 మధ్యలో వచ్చేస్తే ఇంకా తొందరగా దర్శనం అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ కంపల్సరీ తీసేసి టెంపుల్లోకి వెళ్ళాలి. షర్ట్ ఉంటే అలౌ చేయరు.
1 అవర్లో మన దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. కొన్ని టెంపుల్ క్లిప్స్ వేస్తాను చూడండి ఇప్పుడు. ఇది టెంపుల్ బయట వ్యూ. మనకు రైట్ సైడ్లో ఎగ్జిట్ వే ఉంటుంది. అటు సైడ్ నుంచి మనం వచ్చేస్తాము. ఇదే మన ఎగ్జిట్ వే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే ఇక. ఆపిన ప్లేస్ వచ్చేస్తుంది. అక్కడే మన టిఫిన్ షాప్స్ ఉంటాయి. మీల్స్ టిఫిన్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ బోర్డ్కి ఆపోజిట్లోనే మనకు ఔరంగాబాద్ వెళ్ళాల్సిన బస్సెస్ ఆపుతారు. చాలా ఆటోస్ కూడా ఉంటాయి. అలానే రైల్వే స్టేషన్కి వచ్చేసాక మనకు రెస్ట్ తీసుకోవడానికి ఏసీ హాల్స్ ఉంటాయి. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ ఇస్తారు పర్ అవర్. మీరు కావాలంటే రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ మళ్ళీ నాసిక్ వెళ్ళొచ్చు. నేను ట్యూస్డే వెళ్ళడం వల్ల నేను ఎల్లోరా కేవ్స్ని కవర్ చేయలేకపోయాను. మీరు గ్రిష్ణేశ్వర్ ప్లాన్ చేస్తున్నట్టయితే ట్యూస్డే మాత్రం స్కిప్ చేయండి. ట్యూస్డే నాసిక్ వెళ్ళండి. నాసిక్ టు నెక్స్ట్ డే గ్రిష్ణేశ్వర్ రావడానికి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ టెంపుల్ నుంచి ఎల్లోరా కేవ్స్ జస్ట్ 1/2 కిలోమీటర్ వస్తుంది. వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు అలానే మనకు లోకల్ ప్లేసెస్ ఉంటాయి. టెంపుల్ దర్శనం, లోకల్ ప్లేసెస్ మరియు ఎల్లోరా కేవ్స్ అన్నీ కవర్ అయ్యాక ఈవినింగ్ మీరు డైరెక్ట్ ఔరంగాబాద్ వచ్చేయచ్చు. మీరు నాసిక్ కూడా ప్లాన్ చేస్తున్నట్టయితే ఈవినింగ్ ఔరంగాబాద్ నుంచి నాసిక్ చాలా ట్రైన్స్ ఉంటాయి. అటు వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ హోమ్ టౌన్కి వెళ్ళాలనుకుంటే 1 డే ట్రిప్ కంప్లీట్ చేసుకుని గ్రిష్ణేశ్వర్ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రిష్ణేశ్వర్ నుంచి ఔరంగాబాద్కి డైరెక్ట్ బస్సెస్ చాలా కష్టంగా దొరుకుతాయి. వచ్చేటప్పుడు మేము ఆటోలో వచ్చాము. పర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. ఔరంగాబాద్ రీచ్ అయ్యాక నాసిక్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ గ్రిష్ణేశ్వర్ గురించి పూర్తిగా సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.